ఎలాంటి సందర్భాల్లో ఒకరికి దగ్గర అవ్వాలనుకుంటాం? వయసు పిలిచినప్పుడు, కత్తి లాంటి ఫిగర్ పక్కన ఉన్నప్పుడు. ఇప్పుడు మా వాళ్ళు కత్తి లాంటి వాళ్ళు కాబట్టి కత్తి లాంటి ఫిగర్ యాదమ్మ రాజే అనుకొని నువ్వు దగ్గర కావాలని అనుకున్నావు, ఎట్లా దగ్గర అవుతావు అనేది చూడు, ట్రై చేయి. దా రెడీ. వయసు మీద పడింది, నీ మీద పడు. మీరిద్దరు ఒకే థియేటర్ లో కూర్చున్నారు, సినిమా ఇంటర్వెల్. ఇప్పుడు సినిమా గురించి ఏదో ఒక టాపిక్ దగ్గర అవ్వాలి. హీరోయిన్ బాగుంది. ఫస్ట్ పైసలు తీసుకొచ్చిన డ్రెస్ చూడిసే గిట్లుంది, పైసలు ఫస్ట్. ఇక్కడ పాస్ వస్తున్నారు, బయట తీసుకెళ్ళి చెప్తే నువ్వు పాప వై డస్టపింగ్ ఇయర్ వా వెయిట్ సి బక్క ఫెలో ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ యు. నెక్స్ట్. థియేటర్ లో ఖుషి సీన్ జరిగినప్పుడు పక్కన అమ్మాయి ఉంటే ఆటోమేటిక్ మనకు జరిగిపోతుంది. ఏం చేస్తావు? నెక్స్ట్. నైట్ జర్నీలో పక్కన అమ్మాయి కూర్చున్నప్పుడు. తెల్లారి తెలుస్తాడు డింగ్ అని. ఆన్సర్. నా పేరు చరణ్. నీ ఖైదీ స్టెప్ వస్తా అయ్యే చెప్పిద్దాను. చరణ్ నువ్వు రా. ఇగో ఇప్పుడు చూడు, మ్యూజిక్ పెట్టురి. నెక్స్ట్. మై నేమ్ ఇస్ శరణ్. చరణ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ నువ్వు చెయ్యి. అది కాదు కానీ చరణ్ అంటే మనకు గుర్తొచ్చేది మగధీరాలో డైలాగ్. నేను షేర్ ఖాన్, నువ్వు కాలభైరవుడు, మన ఇద్దరి మధ్యలో డైలాగ్స్ ఉంటాయి చూడు. ఓకే, భైరవా నేను వీడికి మాట ఇచ్చాను, ఆ యువరాన్ని అప్పగించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహి నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకే ప్రాణభిక్ష పెడతావా? సరే అయితే 100 మందిని నేను పంపిస్తా, వాళ్ళల్లో ఒక్కడు మిగిలిన నీ అంతమేరా. ఏ మిత్రబింద ఎందుకు మారుతుంది? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. ఎగ్జామినేషన్ హాల్లో పక్క కూర్చోాలనిపిస్తుంది, అందుకే జీవితాలు సంకనాకు. నెక్స్ట్. బస్ లో అందమైన అమ్మాయి కూర్చున్నప్పుడు పక్కకి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. సారి కట్టుకుని అప్పుడు ఇంకా హ్యాపీ కూర్చో. లేడీ సీట్ లో మనం ఎందుకు కూర్చుంటాం అన్న? మరి ఆ పక్కన పోయి కూర్చుంటాను కదా ఇప్పుడే. ఇప్పుడు మనం తీసుకొచ్చుకుంటాం కదా. రే బస్ లో నీ సీట్ తీసుకెళ్తావారా? నెక్స్ట్ ఆన్సర్. పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు దగ్గర జరిగి మాట్లాడుతుంది. రోజు పొద్దున్న 2 టాబ్లెట్లు, రాత్రి ఇంజెక్షన్. కూర్చోండి. నెక్స్ట్. పక్కన ఒక హ్యాండ్సమ్ గా న్యూస్ పేపర్ చదువుతుంటే దగ్గర జరగాలనిపిస్తుంది. న్యూస్ పేపర్ కోసమా, అబ్బాయి కోసమా? రెండిటి కోసం. వర్షం పడుతున్నప్పుడు లవర్ కి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. హర్ష ఒకసారి దా. ఇప్పుడు వర్షం పడుతుంది, నీ గర్ల్ ఫ్రెండ్ హరి దా. ఇప్పుడే మా పటాస్ సెట్ లో మేఘాలు చాలా బాగా గర్జించి వర్షం పడుతుంది. ఒక ప్రేమ జంట ఏం చేస్తుందో చూద్దాం. మ్యూజిక్. నెక్స్ట్. రవి లాంటి హ్యాండ్సమ్ అబ్బాయి పక్కన కూర్చుంటే వెళ్ళి పక్కన కూర్చోాలనిపిస్తుంది. నెక్స్ట్. సంతూర్ సబ్బుతో స్నానం చేసుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. ఎవడు మాట్లాడుతుండు చూడు, సబ్బు గురించి, స్నానం గురించి. పక్కన ప్లేట్ లో స్టఫ్ ఎక్కినప్పుడు పక్కకు జరగాలనిపిస్తుంది. ఏం స్టఫ్? మందు అన్ని. రాజు నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్? మనకి గట్టిగా తిరిగి వచ్చినప్పుడు సులభ కానీ లైన్ నిల్చుకోవడం అప్పుడు దగ్గర జరుగుతుంది. ఓకే, మరి పంచపడాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఆడాలా మజాకా అని అనాలనిపిస్తుంది? ఫస్ట్ నైట్ టైమ్ లో ఆడమే విలవకుండా, మొగుడు విలవకుండా ఆడమే బెడ్రూమ్ లోకి రమ్మన్నప్పుడు నల్లకాడ బిందెలతో కొట్టుకుంటే ఆడాలా మజాకా అనిపిస్తుంది. ఒక్కసారి రా.
మీ అందరికీ ఎప్పుడు తెలిసినట్టు మా పటాస్ సెట్ లో ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ చాలా సార్లు వస్తారు. మరి ఈ రోజు వాటర్ ట్యాంకర్ దగ్గర అసలు ఏం జరిగింది చూద్దాం. అమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చింది, పట్టుకోండి, వాటర్ పట్టుకోండి. వాటర్ ట్యాంకర్ ఆగే ఫస్ట్. నేను వాటర్ ఇవ్వను, వాటర్ ట్యాంకర్ వెనకాల ఉంది, నేను డ్రైవర్. అమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చింది, పట్టుకోండి. ట్యాంకర్ ఈడుంది, ఈడికెళ్ళి నల్లిప్తే వాటర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇప్పండి. అమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చింది, వాటర్ పట్టుకోండి. డ్రైవర్ గారు ఒకసారి ఇలా రారా. నాకు పెళ్ళి అయిపోయిందండి, పోండి. ఏమైంది పొద్దున దాంతో పక్కింటి దాంతో కూడా పెట్టి ఫస్ట్ నేను వచ్చిన. ఏంటండి ఏంటి అసలు మా ఆవిడ బిందె నింపుకొని ఇస్తారు. మా బిందె వచ్చిందండి. ఏమండి మీ ఆవిడ వచ్చి ఫస్ట్ నా ఎదురు బిందె పెట్టిందండి. అవునానే లేదు వెనకకు పెట్టా వాటర్ ట్యాంక్ దగ్గర. ఇవ్వండి, ఇంట్లో సెంటోడికి ముడ్డి గడకనికి నీళ్ళు ఇవ్వండి, కొంచెం ఇవ్వండి. మేము 4 రోజుల నుంచి కడుక్కుంటలే, మేమే నెక్స్ట్. ఒకే అమ్మాయి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసినప్పుడు ఆడల్లా మజాక్ అనాలి. భార్య భర్తని రోడ్ పైన తరుముతూ కొట్టినప్పుడు ఆడాలా మజాకా అనిపిస్తుంది. అవును, ఎందుకు కొడతారు? ఎందుకు కొట్టడ్డు? ఒక భర్త భార్యను బయటికి తీసుకొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి గృహహింస చేసి. నాటకాలు దొబ్బకు, నీ భార్య నేను ఎప్పుడు కొట్టిందిరా? నాటకాలు చేస్తున్నావు. నెక్స్ట్. ఆడవాళ్ళు వారం అంతా స్నానం చేయకుండా ఓ మేకప్ తో మెయింటైన్ చేసినప్పుడు వా ఆడల్లా మజాకా అనిపిస్తుంది. బా